హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పల్లీల ఉండలు లేదా వేరుశనగ గుళ్ళు ఉండలు. సో వీటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. సో చాలామందికి పాకం పట్టడం రాక తినేటప్పుడు పంటికి జిగటలాగా తగులుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా పర్ఫెక్ట్గా దీని పాకాన్ని ఎలా పట్టాలో అనే విధానాన్ని, ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. రోజుకొక్కటి తినడం వల్ల దీనిలో రిచ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బాడీకి మంచిగా ప్రోటీన్ అనేవి అందుతాయి అన్నమాట. సో దీనిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు పల్లీలను అయితే తీసుకున్నాను, అది కూడా పచ్చివి. సో ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి 1 కప్పు వేరుశనగ గుళ్ళను అయితే వేసుకుని వీటిని చక్కగా నిదానంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కూడా స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకుని అయితే చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో వీటిని ఫ్రై అయిందా లేదా మనకు తెలియటానికి ఒక పల్లీని అయితే పట్టుకుని ఇట్లా పట్టు వదిలితే చక్కగా అది మంచిగా ఫ్రై అయిపోయినట్లేనండి. సో నేను ఇక్కడ చూపించేస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. సో ఇలా ఉంటే కరెక్ట్గా చక్కగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడైతే దీనిని ఒక పేపర్లో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే దీనిలో హీటు త్వరగా తగ్గిపోతుంది, త్వరగా పొట్టు తీసుకోవచ్చు అనమాట. సో దీనిని ఇలా నలిపితే చక్కగా పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది. సో శుభ్రంగా ఇదంతా పొట్టంతా తీసేసి ఒక చాట్లో వేసి చెరిగినట్లయితే మంచిగా పొట్టు అనేది ఊడిపోతుంది. అలా కాకుండా ఇక్కడ నేను ఒక టిప్ కూడా చెప్తానండి. అలా చాట్లో వేసి పొట్టంతా వేరే ప్లేస్ అంటే ఎక్కువ ప్లేస్లో పడిపోయి అది మళ్ళీ ఊడ్చుకుని కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా. అలా కాకుండా ఇంట్లో కిచెన్లో మనకి ఎక్కువ శాతం ఇలాంటి గరిటెలు ఉంటాయి కదండి. ఆ గరిటెతోటి చక్కగా పల్లీలు వేసి ఇలా చెరిగినట్లయితే పొట్టు అనేది చక్కగా ఒకే ప్లేస్లో పడుతుంది. మనకి క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా పొట్టు ఎంత చక్కగా కింద పడిపోయిందో. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చక్కగా మంచిగా ఊడిపడిపోతుంది అనమాట. సో ఇదంతా చక్కగా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 1 కప్పు తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు తురిమిన బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, పాకం అనేది లేట్ పడుతుంది. సో అలా కాకుండా 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకుంటే అది కూడా ఈ బెల్లం కరగటానికి మాత్రమే. సో ఈ బెల్లాన్ని చక్కగా ఇదంతా కంప్లీట్గా ఇలా కరిగించేసేయాలి. ఒకసారి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. ఇలా నొరగగా వస్తుంది అంటే పాకం రెడీ అయిపోతుంది అని అర్థము. సో ఒకసారి ఇలా ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకుని అందులోనికి ఈ పాకాన్ని వేసినట్లయితే పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పాకము ఇలా రాకూడదండి. పాకము ఇలా నలిపితే ఎటు పడితే అటు నలిగిపోతుంది కదా, అలా రాకూడదు. పాకం చాలా గట్టిగా రావాలన్నమాట. ఈ పాకం వచ్చింది, ప్లేట్కి వేసి కొడితే టంగుమంటూ సౌండ్ రావాలి. ఆ విధంగా ఉంటే ఈ పల్లీలు ఉండలు పర్ఫెక్ట్గా చక్కగా తినేటప్పుడు మంచిగా వస్తాయన్నమాట. సో పాకం కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారు కదా. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుని ఇదంతా కంప్లీట్గా ఒకసారి కలిపేసేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న దాన్ని మరొకసారి అయితే నేను పాకాన్ని చెక్ చేస్తున్నాను. సో ఇలా నొరగగా వచ్చింది అండ్ కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలాంటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పాకం వచ్చేసిందని అనుకుంటున్నానండి నేనైతే. సో పాకం చూసారు కదా, చక్కగా వేస్తే గట్టిగా వచ్చింది. మరొకసారి అయితే మీకు చూపిస్తాను. ఒక ప్లేట్లోకి ఇలా వేసి కొడితే టంగుమంటూ సౌండ్ రావాలి. సో ఇలా టంగుమంటూ సౌండ్ వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా కుదిరినట్లే. సో ఒకసారి అయితే ఇదంతా ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. పొట్టు తీసిన పల్లీలు ఉన్నాయి కదా, దీనిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇదంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇదంతా దగ్గరికి వచ్చేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. ఇది మీకు ఉండ వస్తుందా లేదా అని మీకు తెలియటానికి ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకుని అందులోనికి ఇది కొంచెం అంతా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసి చూడండి, వాటర్లోకి వేస్తే చక్కగా గట్టిగా రావాలన్నమాట. ఇలా వస్తే కరెక్ట్గా కుదిరినట్లు. సో ఇలా కనుక రాకపోతే ఒక 2 నిమిషాలని పాకాన్ని ఇలానే స్టవ్ మీద ఉంచేసేయండి. నాకైతే కరెక్ట్గా కుదిరిందనమాట. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసుకుని అదంతా ప్లేట్కి అప్లై చేసేసుకుని ఇలా
పల్లీల పాకాన్ని ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో మనకు కావాలి అంటే పల్లీల చెక్కీలాగా ఇలానే వేసేసుకుని పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా రోజుకొకటి పిల్లలకి ఇలా పెట్టామంటే హెల్తీగా ఉంటారు అండ్ హ్యాపీగా తినేస్తారనమాట. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలానే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పాకాన్ని అంటే ఈ ఉండల్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం చేతులు కాలుతున్నట్టు ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటర్ని చేతులతో అద్దుకుంటూ అంటే తడుపుకుంటూ ఇలా ఉండల్ని ప్రిపేర్ చేస్తే కనుక చేతులు అనేవి కొంచెం తడి పట్టకుండా అంటే వేడి పట్టకుండా ఉంటాయన్నమాట. సో కొద్ది కొద్దిగా తీసి మనకి నచ్చిన సైజులో ఈ పల్లీలు ఉండలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా పల్లీలు ఉండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఇలా పర్ఫెక్ట్గా పాకాన్ని ప్రిపేర్ చేసి ఉండల్ని చేశారంటే కంపల్సరీగా చాలా టేస్ట్గా వస్తాయి అండ్ పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చెప్పండి.